అంగుళం మార్క్ చేసుకున్నారు. అంగుళం మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా స్కేల్ పెట్టేసేసి లైన్ డ్రా చేసేయండి. లైన్ డ్రా చేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ ఇది. ఆది బ్లౌజ్ని ఖర్చుల వైపు ఎప్పుడైనా సరే ఖర్చుల వైపు ఇలా ఇదేం పట్టి ఉక్సులు పట్టి పైకి ఉండేటట్టు చూసుకొని ఆది బ్లౌజ్ని ఇలా ఈ హోల్డింగ్ కరెక్ట్గా ఈ హోల్డింగ్ మీద పడాలా. ఈ హోల్డింగ్ మీద ఎక్కడి నుంచి మనం అంగుళం గీత గీసాం కదా ఆ పై నుంచి. ఈ అంగుళం ఎందుకు? చేతి పని చేసుకోవడానికి ఈ అంగుళానికి పై నుంచి ఎక్కడైతే హోల్డింగ్ ఉందో ఆ హోల్డింగ్ మీద మన జాకెట్ హోల్డింగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇలా పడి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా హ్యాండ్ పొడవని మార్క్ చేద్దాం ఫస్ట్. ఇది అసలు గీత ఇక్కడ కనపడుతుంది, ఖర్చు గీత ఇది. ఓకేనా? కిందకు వచ్చేపాటికి ఇది వచ్చేసేసి హ్యాండ్ లూజు. ఫస్ట్ కుట్టుకుండేది హ్యాండ్ లూజు, ఈ ఖర్చులో ఉండేది ఇది ఖర్చు. సరేనా? సంఖ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళా ఇది వచ్చేసేసి మెయిన్ ఇది. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయింది. దీన్ని ఏం చేయాలి? దీన్ని కొంచెం ఇలా వెనక్కి కనుక్కొని ఇది వెనక పక్క బాడీకి వెనక పక్క వచ్చే సంఖ ఇది. ఇటు పైకి నుండి కదా హ్యాండ్కి అది. దీన్ని ఇలా వెనక్కి కనుక్కొని వెనక సంఖని ఇలా ముందలకి ఇలా లాగి ఈ ఖర్చుకి ఇలా గీత గీసుకోవాలి. ఇంకా మనం ఇది తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటిది? ఇది హ్యాండ్ పొడవు. ఇది వచ్చేసేసి వెనక సంఖ ఖర్చు. ఇది వచ్చేసేపాటికి సంఖ డౌన్లో ఉన్న ఖర్చు. ఓకేనా? ఈ మూడింటిని కలుపుతా ఇప్పటివరకు మనం హ్యాండ్ క్రాస్ ఎలా అయితే డ్రా చేసామో ఈ మూడింటిని కలుపుతా హ్యాండ్ని ఇలా డ్రా చేసేయండి. ఎలా వచ్చిందో చూసారా ఒకసారి? ఇది వచ్చేసేసి అమ్మాయి మెయిన్, ఇది ఖర్చు. కనిపెట్టారు కదా? ఈ మెయిన్ దగ్గర మనం ఎప్పుడు కటింగ్ పెట్టకూడదు, ఖర్చులోకే కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకేం రావాలి? ఇంకా ఫ్రంట్ లోత్ అనేది రావాలి. ఓపెన్ చేసావా? పెట్టాలి. ఈ కటింగ్ ఇది పెట్టావా? షోల్డర్ మీద కటింగ్ ఇచ్చుకోవాలి. ఈ షోల్డర్ మీద కటింగ్ కరెక్ట్గా మనం కుట్టేటప్పుడు షోల్డర్ మీద రావాలి. ఇక్కడేంటి? ఖర్చు, మెయిన్ ఖర్చు ఇది, మనకు సంఖలో పడాల్సిన ఖర్చు ఇది. ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చుకోండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా టేప్ పెట్టి ఫ్రంట్ క్రాస్ని ఎలా తీయాలో చెప్తాను. ఇలా టేప్ పెట్టి ఒక అంగుళానికి మార్క్ చేసుకోండి. అంగుళానికి మార్క్ చేశారు కదా, ఈ అంగుళం దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు హ్యాండ్స్ని ఉప్పదీసేయాలి. ఇలా ఉప్పదీసేయాలి హ్యాండ్స్ని. ఉప్పదీసి ఫ్రంట్ లోత్ ఎప్పుడు ఫ్రంట్ సైడే తీసుకోవాలి. ఒక పక్కనే మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడున్న మెయిన్ ఖర్చుని ఈ అంగుళం మార్కింగ్ మీద వేసి షోల్డర్ కొన్న ఖర్చు మీద పెట్టకూడదు. ఈ అంగుళం మార్కింగ్ మీద వేసి ఇక్కడ క్లాత్ని ఇలా రఫ్ చేయాలి. రఫ్ చేస్తే ఇక్కడ ఒక గీత పడిద్ది. అక్కడ దాని మీద ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ముప్పావు అంటే అంగుళానికి ముందర ఒక పెద్ద గీత ఉండిద్ది, దాన్ని ముప్పావు అంటాం. దానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కరువుగా అది కట్ చేసేటప్పుడు ఇక్కడ దాకే రావాలి. ఈ కటింగ్ వరకే, మెయిన్ ఖర్చుకున్న కటింగ్ వరకే రావాలి, ఎండ్ అయిపోయకూడదు. ఇది చక్కగా ఎదగాలి. ఎస్ లాగా వస్తుంది కటింగ్ అయిపోయిన తర్వాత మనం చూస్తే. కొంచెం ఇదిగోండి చూస్తే ఇలా కొంచెం ఇలా కనపడుద్ది. దీనికి కూడా ఒక కటింగ్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు ఇది కరెక్ట్గా ఫ్రంట్ సైడే రావాలి అని అర్థం. ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్. ఇలా కానీ కట్ చేస్తే సంఖలో అసలు ముడతలు అనేది రాదు.